నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు. అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి. 3 రాజధానుల బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం స్పష్టం చేసిన మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్. ప్రమాదకరమైన శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రకాశం జిల్లా పామూరు పంచాయతీలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై బగ్గుమన్న అమరావతి. సీఎం జగన్తో పాటు గవర్నర్కు వ్యతిరేకంగా నిరసనలు. వర్షపు నీటితో సంపూర్ణ ఆరోగ్యం. మెదక్ జిల్లా సంగారెడ్డి వాసి వినూత్న ప్రయోగం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 3 రాజధానుల ఏర్పాటుపై ఏపీలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. 3 రాజధానులపై వైసీపీ సాధించిన విజయాన్ని హర్షిస్తూ అనంతపురంలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. మడకశిరలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 3 రాజధానులతో అభివృద్ధిని సాధిస్తామని చెబుతుంటే టీడీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వివరిస్తూ ప్రజల్లో వ్యతిరేక భావాన్ని వ్యక్తపరిచేలా వివరిస్తుందని చెప్పారు. జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ గట్టిగా మరి అంత సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 3 రాజధానులు చేయడం పట్టువదల విక్రమార్కుడు మారిగా దాన్ని సాధించినందుకు ముఖ్యమంత్రి గారికి మరొకసారిగా అందరి తరపున మడకశిర నియోజకవర్గం తరపున మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు తెలపడమే కాకుండా మన రాయలసీమలో రాయలసీమలో కర్నూలు రాజధానిగా చేసి న్యాయానికి సంబంధించినటువంటి న్యాయ రాజధానిగా చేసేందుకు మరొకసారిగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కంకణము కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మడకశిర నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతే చాలా పనులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగున అభివృద్ధికి అడ్డం పడుతూ అడుగున ఒక కులానికి ప్రాధాన్యత ఇచ్చి తన కులం వాళ్ళని తన సామాజిక వర్గాలని మాత్రమే అభివృద్ధి చెందాలి, ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మిగతా వాళ్ళు కానీ అభివృద్ధి చెందకూడదు అనే ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించబోవని ఇప్పటికన్నా బుద్ధి కొని చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ వాళ్ళు కానీ జాగ్రత్తగా మసులుకుంటే మంచిదని మరి ఆ దేవుడు వాళ్ళకు మంచి బుద్ధి. 3 రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ స్పందించారు. 3 రాజధానుల బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పెట్టిన 3 రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడం విచారకరమని, ఇప్పటికే 80% పనులు పూర్తయిన అమరావతిలోని పూర్తి స్థాయిలో రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలపై గౌరవం లేకుండా వ్యవహరిస్తుందని, ఎన్ని మార్లు కోట్లు మొట్టికాయలు వేసినా సిగ్గు లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తాను పట్టిన కుందేలకు 3 కాలన్నట్లు వ్యవహరిస్తుందని, సాధ్యాసాధ్యాల గురించి పట్టించుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలపై కారణంగా ప్రజాధనం వృధా అవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రాజధానుల నిర్ణయం న్యాయ సమీక్షలో నిలవదని ధీమా వ్యక్తం చేశారు. స్థానికంగా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, కేవలం ఇసుక మట్టి దోపిడీ మాత్రమే చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ దేని మీద అయితే ప్రభుత్వం దృష్టి సారించాలో దాన్ని పక్కన పెట్టి ఈ రోజున మళ్ళా 3 రాజధానుల ప్రతిపాదనకి గవర్నర్ చేత ఆమోద ముద్ర వేయించి మన రాజధానులని విశాఖపట్నానికి మార్చాలని చెప్పిన ప్రయత్నం ప్రారంభించారు. అమరావతి రాజధానికి ఇంత పూర్వమే ప్రకటించబడింది. 30,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చి ఇవ్వటం జరిగింది. అక్కడ ఇప్పుడు నిర్మాణాలు జరిగాయి. వాళ్ళ సచివాలయం అక్కడే నిర్వహించబడుతుంది, హైకోర్టు అక్కడి నుంచే పనిచేస్తుంది, అలాగే శాసనసభ సమావేశాలు అక్కడే నిర్వహించబడుతున్నాయి. ఆ రకంగా వాళ్ళ భవనాలన్నీ కూడా నిర్మాణమై ఇచ్చేసినాయి. ఇవి కాకుండా ఇంకా అత్యాధునికమైన భవనాలని ప్రపంచ స్థాయిలో
ఉండే విధంగా నిర్మాణం చేయాలని చెప్పన్న భావన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉండేది. దాంతోపాటు చాలా క్వార్టర్స్ ఇవన్నీ నిర్మాణాలన్నీ కూడా దాదాపు పూర్తయి వస్తున్న తరుణంలో ప్రభుత్వం మారటం, అలాగే రహదారులు కానీ ఇవన్నీ నిర్మాణాలు చేయించటం, ఈ ఏడాదిన్నర కాలంగా వాటన్నింటిని కూడా ఆపివేయటం, ఇవాళ అవి దిక్కు మొక్కులేని స్థితికి చేరిపోయిన స్థితి వచ్చింది. అలాగే అమరావతి రైతులు మేము రాజధాని కోసం ఈ భూములు మేము ఇచ్చాం, అంచేత రాజధాని ఇక్కడే ఉంచాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. వాస్తవానికి రాజ్యాంగం పట్ల కానివ్వండి, ప్రజాస్వామ్య విలువల పట్ల కానివ్వండి, నైతిక విలువల పట్ల కానివ్వండి ఈ ప్రభుత్వానికి ఎటువంటి నిబద్ధత లేదన్నదే అర్థమవుతూ వస్తుంది. ఇటు హైకోర్టు చేత సుప్రీంకోర్టు చేత ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేయించుకున్నా కూడా ఏమాత్రం వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేని పరిస్థితులుగా ఉన్న స్థితి కూడా వచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ కమిషనర్గా తొలగించడం, దాని మీద హైకోర్టు సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టడం, అది రాజ్యాంగ బద్ధమైన విషయం కాదని చెప్పటం, చివరికి దానికి ఎంతో ఖర్చు పెట్టారు కోర్టులకి, కానీ ఫలితం లేకపోయింది. చివరికి మరలా రమేష్ కుమార్ని నియామకం చేయటం జరిగింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి, పంచాయతీ కార్యాలయాలకి వైఎస్ఆర్ పార్టీ రంగులు వేయటం, దాని మీద మళ్ళా కోర్టులు కూడా మొట్టికాయలు వేయటం, చివరికి మళ్ళీ రంగులు. ప్రమాదకరమైన శానిటైజర్లు తాగి వారం రోజుల వ్యవధిలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ప్రకాశం జిల్లా పామూరు పంచాయతీలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామం రెడ్ జోన్లో ఉండడంతో మద్యం షాపులను నెల రోజుల నుంచి మూసివేశారు. మద్యానికి అలవాటు పడిన కొందరు అధిక రేటు పెట్టి మద్యాన్ని కొనలేక శానిటైజర్లను తాగుతున్నారు. ఆకుల వీధికి చెందిన దిండు మల్లికార్జున్ శానిటైజర్ తాగి మృతి చెందాడు. కాగా రాచూరు వారి వీధికి చెందిన పి రోషయ్య కూడా వారం రోజుల నుంచి శానిటైజర్లను సేవిస్తూ ఇంటి వద్దనే తనువు చాలించారు. వారం రోజుల వ్యవధిలో 3 వ్యక్తులు శానిటైజర్లు తాగి మృతి చెందారు. మరోవైపు పట్టణంలో వారం వ్యవధిలో శానిటైజర్లు సేవించి ఒక మహిళతో పాటు మరో 2 మృతి చెందినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, అనారోగ్యం కారణంగానే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తాగి 3 చనిపోయారని చెప్పేసి పుకార్లు వార్తల నేపథ్యంలో ఈరోజు విచారించగా షేక్ కాదర్ బి అనే ఆమె మెంటల్ పేషెంట్ వారం క్రితమే అనారోగ్యంతో చనిపోతే వాళ్ళ బంధువులు ఏర్పాటు చేసినట్లు, అట్లాగే దిండు మల్లికార్జున 31 సంవత్సరాల అతను టీబీ పేషెంట్, అతను అరటికాయల వ్యాపారం చేస్తుంటాడు. అతను నిన్న చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులు అతన్ని కన్న చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా శానిటైజర్ తాగారని చెప్పేసి ఎటువంటి రుజువు మనకి లభించలేదు, ఎవరు చెప్పలేదు. అట్లాగే ఈరోజు తూదేటి రోసయ్య అని చెప్పేసి ఒక అతను చనిపోయి ఉన్నాడు తూర్పు వీధిలో. అతన్ని శవం దగ్గరికి వెళ్ళి చూడటం జరిగింది. అతన్ని ఒక రోసయ్య అన్న గోపిని విచారించడం, వాళ్ళ అమ్మని చుట్టుపక్కల వారిని విచారిస్తే అనారోగ్యం బాగోని కారణంగా ఈరోజు మధ్యాహ్నం గుడి దగ్గర పడుకొని ఉన్నప్పుడు ఊపిరి ఆడట్లేదని చెప్పేసి పడిపోయి చనిపోయాడని చెప్పారు. అతను కూడా శానిటైజర్ తాగడానికి ఆధారాలు ఎటువంటి లభించలేదు. అయితే భార్యతో విడిపోయి 20 సంవత్సరాలు అవుతుందట. భార్య వాళ్ళు వస్తున్నారు. వారు ఏదైనా అనుమానించే రిపోర్ట్ ఇస్తే ఆ అనుమానం రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తాం. ప్రాథమిక విచారణలో ఈ 3 వ్యక్తులు చనిపోవడంలో శానిటైజర్ తాగడం అనేది వాస్తవం కాదు. ఇంకేమైనా ఆధారాలు వెలుగులోకి వస్తే తదుపరి మీకు తెలియపరచగలరు. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ సిఆర్టీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంపై అమరావతి బగ్గుమంది. గవర్నర్ ప్రకటన రాగానే రాజధాని గ్రామాల్లో రైతులు రోడ్డెక్కారు. సీఎం జగన్తో పాటు గవర్నర్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. రాజధాని తరలింపు అడ్డుకొని తీరుతామని నినాదాలు చేశారు. రాజధాని గ్రామాలైన మందడం, వెలగబొడి, కృష్ణాయపాలెంతో పాటు పలు చోట్ల రైతులు నిరసన తెలిపారు. ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాజధాని తరలింపుకు సిద్ధమవుతుందని, దాని గవర్నర్ ఆమోదం తెలపడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కారణంగా కొన్ని రోజులుగా రోడ్డుపై ఆందోళన లేకుండా ఇళ్ల వద్దే ఉంటున్న రైతులు గవర్నర్ తాజా నిర్ణయంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. సచివాలయానికి వెళ్లే దారిలో ఆందోళనకు దిగిన రైతులు పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపైనే నిరసన తెలిపారు. రైతుల ఆందోళన నేపథ్యంలో సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే విజయవాడలోని గవర్నర్ కార్యాలయం, రాజ్భవన్ వద్ద కూడా భద్రత పెంచారు. రాజ్భవన్ కు వచ్చే అన్ని దారుల్ని మూసేశారు. జగన్ రెడ్డి
నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి ప్రభుత్వం. ఉపసంహరించుకోవాలి వెంటనే 3 రాజధానుల బిల్లును, ఉపసంహరించుకోవాలి వెంటనే 3 రాజధానుల బిల్లును. ప్రజలను మోసం చేసిన ఆర్కే రాజీనామా చేయాలి, ఆర్కే ప్రజలను మోసం చేసిన ఆర్కే. కడప నగరంలో జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న శక్తి హాస్పిటల్ పక్కన వాడిన పీపీ కిట్స్ ను పడేశారు. వీటిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మీడియా ప్రతినిధులు ఆసుపత్రి సిబ్బందిని ఈ విషయంపై ప్రశ్నించడంతో నిప్పంటించి తగలబెట్టారు. మంచి షాట్ వస్తాను.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కనుమూరు గ్రామంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న తరుణంలో నెల్లూరు జిల్లాలో గల మసీదులో శానిటైజ్ కార్యక్రమం నిర్వహించారు. మస్తాన్ వలీ దర్గా, చిన్న మసీదు మౌలాలి దర్గా, పెద్దపిల్ల చావిడి, చిన్న దర్గా, బాబా ఫక్రుద్దీన్ దర్గా, పెద్ద మసీదు, మస్తాన్ స్వామి, బంగ్లా కొండపై గల తాజుద్దీన్ బాబా నిషాని, మస్తాన్ బాబా పాదాల చెట్టు, బజార్ రోడ్డు మార్గంలో శానిటైజర్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కేవలం దర్గా పరిసర ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించేవారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రార్థన చేసి పలు చోట్ల శానిటైజర్ చేశారు. విశాఖలో రక్షాబంధన్కి సరికొత్త నిర్వచనం చెప్పారు. మహిళలు ప్రేమ సమాజం లెప్రసీ సేవా కేంద్రంలో రక్షాబంధన్ నిర్వహించారు. సోదరులకు రాఖీలు కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. మహిళలు కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారందరికీ వివేకానంద సంస్థ మహిళా సభ్యులందరూ రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి వారి నుంచి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారందరికీ పండ్లు, మిఠాయిల్ని పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వాళ్లకు మహిళలకు రాఖీలు కట్టి వారిలో సోదర భావాన్ని నింపారు. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన ఓ పెద్దాయన మదిలో వచ్చిన ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తన చిన్నతనంలో గ్రహించిన విధానాన్ని నేటికి పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధిస్తున్నారు. అదే వర్షపు నీటిని తాగునీటిగా మలుచుకోవడం, ఇదే తన ఆరోగ్యాన్ని ప్రధాన సూత్రమని చెప్తున్నారు. సంగారెడ్డికి చెందిన వసంత్ కుమార్ వయసు 63 సంవత్సరాలు. తన చిన్నతనంలోనే గండిపేట నీటిలో దాగి ఉన్న గండికోట రహస్యాన్ని గ్రహించారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న గండిపేట నీరు త్రాగడం ద్వారా మంచి ఆరోగ్యం వస్తుందని తెలుసుకున్నారు. అయితే ఈ గండిపేట చెరువులోకి వచ్చి చేరుతున్న వర్షపు నీళ్లతోనే మంచి ఆరోగ్యం వస్తుందని భావించిన ఆయన అప్పటి నుంచి అదే వర్షపు నీటిని తాగునీళ్లుగా మలిచి సేవించడం ప్రారంభించారు. దీంతో అప్పటి నుంచి నేటికి దాదాపుగా 30 ఏళ్లుగా ఇదే వర్షపు నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. తన ఇంటిపై నుంచి పైపుల సహాయంతో వర్షపు నీటిని డ్రమ్ములోకి ఒడిసి పడతారు. అనంతరం డ్రమ్ములో ఉన్న నీటిని స్ఫటిక మిశ్రమాన్ని కలుపుతారు. సుమారుగా 2 రోజుల తర్వాత డ్రమ్ములో ఉన్న వర్షపు నీటి శుద్ధ జలంగా మారి ఆ నీటిలో ఉండే వ్యర్థాలు నీటి అడుగున చేరుతాయి. తర్వాత స్వచ్ఛమైన నీటిని వాటర్ ఫిల్టర్తో పోసి ఫిల్టర్ చేస్తారు. వచ్చిన నీటిని రాగి కుండలో పోస్తారు. అదే నీటిని త్రాగునీటి అవసరాలతో పాటుగా వంట చేసుకోవడం కూడా వినియోగిస్తున్నారు. చిన్న ప్రయోగం అతడికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. వర్షపు నీటిలో కాలుష్యం లేకుండా ఉండేందుకు కూడా చాలా రకాలుగా ప్రయోగాలు చేసి చివరికి సక్సెస్ అయి మంచి గుర్తింపు సాధించాడు. పొన్నాడ వసంత్ కుమార్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. నేను సంగారెడ్డి తెలంగాణ స్టేట్ వచ్చి సంగారెడ్డికి వచ్చి 30 సంవత్సరాలు జరిగింది. 30 సంవత్సరాల నుంచి నేను వర్షపు నీరు తాగడం అనేటువంటిది అలవాటు చేసుకున్నాను. 30 ఏళ్ల క్రితం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వర్షపు నీరే గండిపేట చెరువు ద్వారా వచ్చిన వాటర్ మేము తాగేవాళ్ళం ఇస్లామియా బజార్ కోటిలో. జూలై 2020 సంవత్సరంలో గత కొద్ది కాలంగా 2-3 ఛానల్స్ వాళ్ళు వచ్చి నా యొక్క అలవాటుని టెలికాస్ట్ చేయడం జరిగింది వారి ఛానల్స్లలో. ఆ ఛానల్స్కి నా ఫ్రెండ్స్ మరియు నా
మా బంధువులు స్పందించి దాని యొక్క వివరాలు పూర్తిగా మాకు తెలియపరచండి అని అన్నారు. దానికి నేను నా యొక్క అభిప్రాయాన్ని అవసరమైన వాళ్ళకి తెలియపరచదలుచుకున్నాను. బ్రీఫ్గా చెప్పమన్నారు, అందు గురించి పాయింట్ వైజ్ రాసుకున్నాను. 5 స్టెప్స్ అండి దీని విషయంలో. యూట్యూబ్లో కూడా మీరు ఓల్డ్ మెన్ డ్రింకింగ్ రెయిన్ వాటర్ సిన్స్ 30 years అని క్లిక్ చేసినట్టయితే యూట్యూబ్లో మీకు వస్తుంది. బ్రీఫ్గా ఓన్లీ 1 minute మీకు చెప్పేస్తాను. రూఫ్ నుండి పరిశుభ్రమైన డాబా నుంచి రెయిన్ వాటర్ కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేసిన వాటర్ 4-5 డ్రమ్స్లో నింపుతాను. సెకండ్ స్టెప్ 4-5 డ్రమ్స్లలో నింపుతాను. అది ప్లాస్టిక్ డ్రమ్స్, ట్యాంక్స్లలో నింపను. ప్లాస్టిక్ డ్రమ్స్ బాగా నీట్గా కడిగి అందులో నింపుతాను. నింపిన వెంటనే పటిక అనేటువంటి దాంట్లో వేస్తాను. పప్రికా అని హిందీలో అంటారు. పటిక వేసిన తర్వాత సెకండ్ డే 4th స్టెప్. సెకండ్ డే ఏం చేస్తానంటే ఆ తేరిన వాటర్ తీసుకెళ్ళి ప్యూరిట్ అన్న వాటర్ ఫిల్టర్లో వేస్తాను. వాటర్ ఫిల్టర్లో వేసిన తర్వాత వాటర్ ఫిల్టర్ నుంచి రాగి బిందెలో వాటర్ ట్రాన్స్ఫర్ చేసి రాగి బిందెలో వాటర్ నేను తాగుతాను. ఇంతేనండి చేసేది. అందులో 5 స్టెప్స్ చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఆ వాటర్ నేను వర్షాకాలం మొత్తం అదే తాగుతాను. ఒక జూన్, జూలై, ఆగస్టులో పడ్డ వర్షాలు స్టోర్ చేసుకుంటాను. నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఆ వాటర్ వాడతాను. డ్రింకింగ్ పర్పస్, కుకింగ్ పర్పస్ అదే. ఇప్పటి వరకు నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. షుగర్, బీపీ అటువంటి ఏమీ లేవు. ఆరోగ్యంగానే ఉన్నాను. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ. కొందరు తనపై కక్షగట్టి దాడి చేశారని చిల్లకూరు మండల పరిధిలోని ఓడూరు గ్రామానికి చెందిన మైల పెంచలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన ఆమె గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిల్లకూరు మండల పరిధిలోని ఓడూరు గ్రామానికి చెందిన మైల పెంచలమ్మ మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం తన పేరు మీద ఇంటి స్థలం పట్టా ఇచ్చిందని తెలిపారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం జరుపుకునేందుకు చర్యలు తీసుకోగా తమ ప్రాంతానికి చెందిన వాలంటీర్ల భర్త తనపై దౌర్జన్యం చేసి నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. వితంతు పింఛన్ తీసుకునేందుకు గ్రామ సచివాలయం కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ తమ ప్రాంతానికి చెందిన వాలంటీర్ భర్త వారి కుటుంబ సభ్యులు తనపై దాడి చేసి గాయపరిచారని తెలియజేశారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. అది ఓడూరు మండలం చిలకూరు మండలం సార్. నా పేరు పెంచలమ్మ. నేను ఏంటంటే గవర్నమెంట్ నాకు పట్టా ఇల్లు స్థలం ఇచ్చారు సార్. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాలంటరీ కాదు సార్, అబ్బాయి వాలంటరీ భర్త నా ఇల్లు ఆపడానికి వచ్చాడు సార్. నువ్వు ఎవరు, నీకేం సంబంధం అంటే మీ చెల్లోడు నా ఎక్కలో అని చెప్తున్నాడు సార్. అట్టని చెప్పి మేస్త్రిని ఇల్లు కట్టకుండా ఆపేశాడు. సరే అని చెప్పి నేను ఈరోజు ఉదయాన్నే ఫంక్షన్కి పోయినాను సార్. పక్కా ప్లాన్గా సచివాలయం దగ్గరకు రమ్మని చెప్పి నన్ను ఫంక్షన్ చేయడానికి, కానీ వాళ్ళ కుటుంబం అందరూ వచ్చి 5 మంది నన్ను కొట్టేశారు సార్. నా బిడ్డ తలకాయ బండ్లు ఎత్తుకొని కొట్టిపోయాడు సార్. ఊర్లో గ్రామస్తులని కాపాడి బయటకు వచ్చారు సార్. మా చెల్లెలేమో నాకు ఏ సంబంధం అంటున్నారు. నాకు ఎవరి మీద పగలేదు ఊర్లో. దాన్ని ఎవరు కొట్టిస్తున్నారు నాకు తెలియదు. నాకు న్యాయం చేయాలి సార్. ఖచ్చితంగా నన్ను చంపేయాలని అయితే అనుకుంటున్నారు. ఏ విధంగానే న్యాయం చేయండి సార్. నేను పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు చూస్తున్నాను కుమ్మకు కొట్టేసి పెట్టేశారు. ఆ అబ్బాయి వాలంటీర్ కాదు సార్. వాలంటీర్ అంటే న్యాయం చేయాలి. నాకేం న్యాయం చేస్తున్నాడు? నాకేం న్యాయం చేయకుండా నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అడ్డొచ్చిన దానికి కొట్టేసాడు. నన్ను కాళ్ళ చేత కుమ్మేశాడు సార్. వాళ్ళ భార్య చేతిలో డబ్బులు పెట్టి 2 చేయించేసింది పైకి ఎత్తి. అందుకని నేను పీసీలో కంప్లైంట్ ఇచ్చాను సార్. దయచేసి నాకు న్యాయం చేయండి. నా బిడ్డకి నాకు ఖచ్చితంగా ప్రాణహామీ ఉంది సార్. 3 రాజధానుల విషయంపై అమరావతిలో నిరసనలు హోరు కొనసాగుతుంది. 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులతో పాటుగా ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. రంగాభవన్లో అమరావతి జేఏసీ సభ్యులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీలో అనుకూలంగా ఉన్న అమరావతిని రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ నేతలు అమరావతి మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏపీలో 3 రాజధానులపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పాలన వికేంద్రీకరణతో అభివృద్ధిని సాధిస్తామని వైసీపీ చెబుతున్న ప్రకటనలపై పలు ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి సభ్యులు నిరసన బాట పట్టారు. 3 రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు.
అభివృద్ధి 13 జిల్లాలు అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నారు కూడా. అంతేగాని పాలనా వికేంద్రణ వద్దని చెప్తున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేద్దామని ప్రజలు నాయకులందరూ కూడా కోరుతుంటే పెడచేవడం పెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని పెడచేవను పెట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా ఈ కరోనా వల్ల కానీ మరి విపత్తుల వల్ల కానీ ప్రజలు నష్టపోతున్నారు. అనేక రకాలుగా కూలీనాలు చేసుకుని కూలీలు శ్రామికులు అనేక రంగాల్లో అన్ని రకాల వారు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులన్నీ పక్కన పెట్టి ఇవాళ సిఎస్సి కమిషనర్ విషయమో లేకపోతే రాజధాని విషయమో లేకపోతే అక్కడికి తరలించాలి ఇక్కడ తరలించాలి అని కేవలం 1-2 నిమిషాల మీద కాలయాపన చేస్తూ దాన్ని ఒక మొండి వైఖరిగా అవలంబిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరిని మేము ఖండిస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలా, అమరావతిని రాజధానిగా ఉంచాలా, అభివృద్ధిని వికేంద్రీకరించండి, పాలన కాదు. పాలన వికేంద్రీకరిస్తే ఎంతో ఇబ్బంది జరుగుద్ది. ఇది న్యాయశాస్త్రంగా న్యాయపరంగా సమ్మతం కాదు. గవర్నరు నిన్న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని పునరుద్ధరించుకోవాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో మహిళా హత్య కలకలం రేపింది. సింగంశెట్టి తేజస్విని ప్రియుడు చేతిలో దారుణ హత్యకు గురైంది. అయితే దీనికి వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తుంది. ఆమె ప్రియుడు దుర్గారావు ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తేజస్విని సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. భర్తతో విడిపోయిన ఆమె గుంటూరు గోరంట్లకు చెందిన దుర్గారావుతో సహజీవనం చేస్తుంది. అయితే ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉందనే అనుమానంతో దుర్గారావు ఉన్మాదిగా మారి ఆమెపై దాడికి చేసి హత్య చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు. అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి. 3 రాజధానుల బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం స్పష్టం చేసిన మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్. ప్రమాదకరమైన శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రకాశం జిల్లా పామూరు పంచాయతీలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై బగ్గుమన్న అమరావతి. సీఎం జగన్తో పాటు గవర్నర్కు వ్యతిరేకంగా నిరసనలు. వర్షపు నీటితో సంపూర్ణ ఆరోగ్యం. మెదక్ జిల్లా సంగారెడ్డి వాసి వినూత్న ప్రయోగం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.